రైతు సోదరులకు నమస్కారం. దుంప మనకు పశువులో తెగుళ్ళ గురించి తెలియజేయమని కామెంట్ చేయడం జరిగింది రైతులు. అందువల్ల మనం పశువు తెగుళ్ళ గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. పశువులో మనం ప్రధానంగా చూసుకుంటే దుంపకులు తెగులు అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. ఈ తెగులు మనకు ఏ విధంగా వస్తుందని చూసినట్లయితే ఎడతెరిపి లేని వర్షాలు వచ్చి నీరు నిల్వ చేరినప్పుడు దుంప అనేది కుల్లడం జరుగుతుంది. అదేవిధంగా మురుగునీరు సరైన పారుదల వ్యవస్థ లేనప్పుడు నీరు చేరి ఒక చోట వర్షాకాలం కాకుండా కానీ దుంప అనేది కులుతుంది. సక్రమంగా ఎరువుల యాజమాన్యం పాటించినప్పుడు కూడా ఈ తెగులు అనేది వస్తుంది. మొట్టమొదటగా కారణం ఏంటంటే విత్తన శుద్ధి చేయనటువంటి కొమ్ములను మనం విత్తినట్లయితే ఈ తెగులు అనేది వస్తుంది. అదేవిధంగా మనకు వేపపిండి మరియు పొటాష్ ఎరువులు వేయకపోవడం వల్ల కూడా ఈ తెగులు అనేది వస్తూ ఉంటుంది. దీని లక్షణాలు చూసినట్లయితే మొదటగా దుంపకులు సోకినటువంటి మొక్కలు ఎక్కడైనా ఉన్నాయంటే అవి మొదటగా ఈ యొక్క ముదిరాకులు అనేవి వాడిపోవడం జరుగుతుంది. వాడిపి గోధుమ రంగులోకి మారి ఎండిపోవడం జరుగుతుంది. ఈ యొక్క ముదిరాకు నుంచి తర్వాత నిదానంగా లేతాకులకు కూడా ఈ యొక్క తెగులు అనేది స్ప్రెడ్ అయ్యి మొత్తం చెట్టు అంతా ఎండిపోవడం జరుగుతుంది. ఈ యొక్క తెగులు సోకినప్పుడు దుంప అనేది కుళ్ళిపి చెడు వాసన అనేది వస్తూ ఉంటుంది. అదేవిధంగా నాణ్యత కూడా కోల్పోయి ఉంటుంది. మనం ఈ తెగులును ఈ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. దీన్ని నివారించుకోవాలంటే మనం మార్కెట్లో రెడామిల్ గోల్డ్ అని అందుబాటులో ఉంది. మెటలాక్సిల్ మ్యాంకోజెబ్ టెక్నికల్ ఇది 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకోవాలి. అదేవిధంగా మోనోక్రోటోపాస్ 2 ml కలుపుకొని ఈ యొక్క మందు ద్రావణంలో 30 నుంచి 40 నిమిషాల సేపు దుంపలను ఉంచి తర్వాత తీసి పక్కకు ఈ యొక్క మనం ట్రైకోడర్మా విరిడి అనే మందుతో 5 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని ఈ మందు ద్రావణంలో కూడా ఒక అర్ధగంట సేపు 30 నిమిషాల సేపు ఉంచి తర్వాత తీసి నీడలో ఆరబెట్టుకొని విత్తినట్లయితే ఈ తెగులు అనేది రాదు. అదేవిధంగా మనకు ఈ పంట మార్పిడి ఈ ట్రైకోడర్మా విరిడి అనే కల్చర్ను మనము పంట విత్తిన నెల రోజుల లోపల మొదటి తడి ఇచ్చిన వెంటనే ఈ యొక్క కల్చర్ను చల్లినట్లయితే కూడా తెగులు రాదు. పంట మార్పిడి చేసినట్లయితే కూడా ఈ తెగులు రాదు. ఈ జొన్న, మొక్కజొన్న, వేరుశనగ ఇలాంటి పంటలతో పంట మార్పిడి చేసినట్లయితే అదేవిధంగా సుగన అనే వెరైటీస్ను తట్టుకునే రకాలను వేసుకున్నట్లయితే కూడా ఈ తెగులు అనేది రాదని తెలియజేస్తూ ఈ యొక్క విషయాన్ని పశువు రైతులకు ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.